నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. కాళేశ్వరం బీఆర్ఎస్ మెడకు చుట్టుకుందా? విచారణతోనే సరా చర్యలు ఉంటాయా? దుష్ప్రచారం ఎవరిది, సర్కారుదా బీఆర్ఎస్దా? కాళేశ్వరం విచారణ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహం ఏంటి? జూన్లో బీఆర్ఎస్కు ఉక్కిరి బిక్కిరి తప్పదా? బీజేపీ అధ్యక్ష పదవిపై ఎందుకు తేల్చుకోలేకపోతుంది? మూసీపై ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహం ఏంటి? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలిగా ప్రచారం చేశారు. బడ్జెట్తో పాటుగా నిర్మాణంలోనూ బాహుబలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ ప్రాజెక్టును అత్యధిక సమయం వెచ్చించారు. అయితే ఆయన అధికారంలో ఉండగానే ప్రాజెక్టు కుంగడం పెద్ద శాపంగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్ని రికార్డులు తిరగరాసిందో ఇప్పుడు ఆరోపణలు, విచారణల్లోనూ అంతే హాట్ టాపిక్గా ఉంది ఈ అంశం. కాళేశ్వరం జలకల, కన్నీటితో విలువెల, కట్టడం 3 నాళ్లకే కుంగుటేలా ఇలా అంటూ వస్తున్న ప్రశ్నలపై ఏడాదిన్నరగా రచ్చ జరుగుతూనే ఉంది. తెలంగాణ అంతటా సస్యశ్యామలం జరగాల్సిన చోట ఒక్క ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు కుమ్మరించి తెలంగాణను ఎడారిగా మార్చాడని రాజకీయ పక్షాలు ఆరోపణ. ప్రజలు దానిని నమ్మటం వల్లే కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టుకుపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ పూర్తయింది. సోమవారం హరీష్ రావు, బుధవారం కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన అతిపెద్ద ఎత్తిపోతల పథకం. దీనిని తెలంగాణ లైఫ్ లైన్గా ప్రచారం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు, అవినీతి ఆరోపణలతో ఈ ప్రాజెక్టు వివాదాస్పదమైంది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ విచారణ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాళేశ్వరం కుంగుబాటుపై ప్రజల్లో ఆగ్రహం. ప్రాజెక్టుపై చర్చతో బీఆర్ఎస్కు నష్టం. దేశపూరకమంటూ కాంగ్రెస్పై ఎదురుదాడికి ప్రయత్నం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మళ్లీ పాత సారాంశం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రధాని అని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టునే పడావు పెట్టారంటుంది. మరోవైపు కాంగ్రెస్ దీనిని 1,00,000 కోట్ల అవినీతి దొంగిలించిన ఏటీఎంగా పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి సాంకేతిక లోపాలు బీఆర్ఎస్ను రక్షణాత్మక స్థితిలో నిలబెట్టాయి. ఈ విచారణ ఫలితాలు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అంశంగా అవకాశంగా ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 2024 మార్చిలో ఏర్పాటై 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గడువు ఇప్పటి వరకు పొడిగించబడింది. కమిషన్ ఇప్పటికే 100 రోజులకు పైగానే అధికారులు, నిపుణులు విచారించి 400 పేజీలకు పైగానే నివేదికను సిద్ధం చేసింది. విచారణ పూర్తి దశలో ఉంది. కానీ చర్యలు తీసుకుంటారా, రాజకీయ రచ్చతోనే వదిలేస్తారా అన్నది తేల్చాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతలు ఈ విచారణను రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తున్నారు. నివేదికలో ఆధారాలు బలంగా ఉంటే కేసీఆర్, హరీష్ రావు వంటి నాయకులపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్నదానిపై కూడా అనేక చర్చలు, సందేహాలు ఉన్నాయి. కాళేశ్వరంపై జోరు చర్చ. తెలంగాణ పాలిటిక్స్లో రచ్చ రచ్చ. ఈ వారం కాళేశ్వరం డేస్. సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్. కాళేశ్వరంపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర గులాబీ సొమ్మును దోచుకున్నారని ఎన్నికల సమయంలో ఆరోపించారు. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కాళేశ్వరం ఏటీఎం కాన్సెప్ట్తో వినూత్నంగా ప్రచారం చేసింది. ఇది వర్కౌట్ కూడా అయింది. ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు దుష్ప్రచారంగా, రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. కాళేశ్వరం రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిందని వాదిస్తున్నారు.
కాళేశ్వరంపై ఈ దుష్ప్రచారం రెండు వైపుల నుంచి రాజకీయ లబ్ధి కోసం జరుగుతోంది. కాంగ్రెస్ ఈ ఆరోపణల ద్వారా బీఆర్ఎస్ను రాజకీయంగా బలహీనపరచాలని చూస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యూహం విజయవంతమైంది. బీఆర్ఎస్ ప్రాజెక్టు విజయాలను హైలైట్ చేస్తూ కాంగ్రెస్ను రైతు వ్యతిరేక పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ఆరోపణలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు వచ్చినా అవి కాళేశ్వరం నీళ్లే అన్నట్లుగా ఒక దశలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేశారు. అదే ప్రజల ఆగ్రహానికి కారణమైంది. కాళేశ్వరం విచారణకు నెల 11వ తేదీన కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే పూర్తి అఫిడవిట్ను తయారు చేసినట్లు తెలుస్తోంది. వర్చువల్గా కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ దిట్టే అయినా ఇప్పుడు ఈ రేవంత్ వ్యూహాన్ని ఎలా అధిగమిస్తాడని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం. కేసీఆర్ వ్యూహం రక్షణాత్మకంగా రాజకీయంగా ఉంది. విచారణలో సాంకేతిక ఆర్థిక లోపాలపై బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఈ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కుట్రగా చిత్రీకరించేందుకు, ప్రజల్లో సానుభూతిని పొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అయితే కమిషన్ నివేదికలో బలమైన ఆధారాలు బయటపడితే కేసీఆర్ వ్యూహం బలహీనపడే అవకాశం ఉంది. జూన్లో బీఆర్ఎస్కు ఉక్కిరి బిక్కిరి. ఓవైపు కాళేశ్వరం విచారణలో కేసీఆర్, హరీష్, ఈ రేసు కేసులో కేటీఆర్, విచారణలతో షేక్ అవుతున్న కారు. జూన్ 2025 బీఆర్ఎస్కు అత్యంత కీలకం. కాళేశ్వరం విచారణ కీలక దశలో ఉంది. కేసీఆర్ జూన్ 11న కమిషన్ ముందు హాజరు కానున్నారు. దీంతో బీఆర్ఎస్కు ఒత్తిడి తప్పదు. కాళేశ్వరం విచారణ నివేదిక ఫలితాలు, కేసీఆర్ వాంగ్మూలం రాజకీయంగా ప్రభావం చూపవచ్చు. అంతర్గత కలహాలు, ఫోన్ ట్యాపింగ్ వివాదం వంటి ఇతర సమస్యలు పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంది. ప్రభాకరరావు భారత్కు చేరుకుంటున్నారు. ఆయన విచారణకు హాజరైతే సమస్యలు రావచ్చు. మొత్తంగా కేసీఆర్ కుటుంబాన్ని జూన్ మాసం సమస్యల్లోకి నెట్టే అవకాశం కనబడుతోంది. ఏడాదిగా అదే జాప్యం. మూసీపై సీఎం రేవంత్ పటిష్ట వ్యూహం. తగ్గేదేలే అంటున్న సంకేతం. బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి వంటి నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించినప్పటికీ అంతర్గత గ్రూపుల మధ్య సమన్వయం లోపించింది. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో బలమైన నాయకుడిని ఎంచుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 8 సీట్లు గెలిచి బలంగా ఉంది. కాళేశ్వరం వివాదంలో బీజేపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారణకు పిలిచిన నేపథ్యంలో అధ్యక్ష పదవి నిర్ణయం వాయిదా పడుతుందని ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఈ ఆలస్యం బీజేపీకి రాజకీయంగా నష్టం కలిగించవచ్చు. ఇక మూసీ పునరుద్ధరణ ద్వారా రియల్ ఎస్టేట్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇది హైదరాబాద్ను ఆర్థిక కేంద్రంగా మరింత బలోపేతం చేస్తుందని సీఎం భావిస్తున్నారు. కాళేశ్వరం వివాదంతో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూనే మూసీ ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ సానుకూల ఇమేజ్ను నిర్మించాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు రాజకీయ లబ్ధి చేకూర్చవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుద్ధరణను రాజకీయ ఆర్థిక వ్యూహంగా ఉపయోగిస్తున్నారు. కాళేశ్వరం వివాదంతో బీఆర్ఎస్ను దెబ్బతీస్తూనే మూసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్లోని పట్టణ ఓటర్లను, పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు కాళేశ్వరం, మూసీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.